ఇండియా చాలా గొప్ప చేద్దాం. హిమాలయస్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉన్నాయి, కోస్టల్ లైన్స్ ఉన్నాయి, డెజర్ట్ ఉంది, ఆర్కిటెక్చరల్ మార్వెల్స్, హెరిటేజ్, గ్రేట్ డెమోక్రసీ అన్ని ఉన్నాయి. కానీ ఒక్కటి తక్కువ అయింది, అదే సివిక్ సెన్స్. ఫారెన్ లో ఈ మధ్య కాలంలో ఒక గేమ్ బాగా పాపులర్ అయింది, అదే సర్చింగ్ ఇండియా అంటిల్ ఇట్స్ క్లీన్ అని. ఈ ఫారెన్ గేమర్స్, స్ట్రీమర్స్ ఇండియా మ్యాప్ లో ర్యాండమ్ గా ఏదో ఒక పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని జూమ్ చేస్తారు. ఎక్కడ చూసినా చెత్తే ఉంటది, చెత్త లేకపోతే వాడు ఓడిపోయినట్టు. స్వచ్ఛ భారత్ వచ్చి 10 సంవత్సరాలైంది, గుర్తుందో లేదో. రీసెంట్ గా ఆడమ్ లిక్ యుఎస్ జర్నలిస్ట్ ఇండియా వచ్చారు. డొమెస్టిక్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వక ముందే అందరూ లేచి వాళ్ళ లగేజీలు తీసేస్తున్నారు. అక్కడ ఎయిర్ హోస్టెస్ చెప్తుంది కూర్చోండి 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 అని, బట్ ఎవరు పట్టించుకోవట్లేదు. సేమ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను డెహ్రాడూన్ వెళ్తున్నప్పుడు నాకు ఎదురైంది. ఫ్లైట్ లో లేసి ముచ్చట్లు పెడుతున్నారు, నా ముందే ఉన్నారు. ఎయిర్ హోస్టెస్ వచ్చి చెప్పింది కూడా కూర్చోండి సార్, వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుద్ది అని, బట్ అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ ఇల్లులా బిహేవ్ చేస్తారు. అసలు ర్యాండమ్ గా ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు, కానీ ఫస్ట్ సివిక్ సెన్స్ గురించి చెప్తా వినండి. ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఉన్న సివిలియన్స్ తూచా తప్పకుండా పాటించాల్సిన కొన్ని థింగ్స్: బయట చెత్త వేయకూడదు, రోడ్డు మీద మూత్ర విసర్జన చేయకూడదు, పబ్లిక్ ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేయకూడదు, బేసిక్ ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవ్వాలి, ఇతరుల ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మనం బిహేవ్ చేయాలి, పబ్లిక్ డెకోరం ని మెయింటైన్ చేయాలి. ఇది సివిక్ సెన్స్ అంటే. ర్యాండమ్ గా మీరు కొంతమంది ఇండియన్స్ ని తీసుకొని వేరే కంట్రీలో పడేయండి, వాళ్ళు ఆ కంట్రీని కొన్ని సంవత్సరాల్లో ఇండియాలో మార్చేస్తారు. ఎందుకంటే మన దగ్గర సివిక్ సెన్స్ లేదు. ఇచ్చట చెత్త వేయరాదు, ఇచ్చటే వేస్తాం, ఇచ్చటే పోస్తాం. అరే అసలు ఇదంతా కాదు. ట్రైన్ వాష్రూమ్స్ లో ముడ్డి కడుక్కునే చెంబు కూడా చైన్ ఉంది అంటే నువ్వు అర్థం చేసుకో మన సివిక్ సెన్స్ గురించి. అరే అసలు మన విషయం పక్కన పెట్టి మనకేం తెలియదు అనుకుందాం, అన్ఎడ్యుకేటెడ్ అనుకుందాం. అన్ని తెలిసిన పొలిటీషియన్స్ అసెంబ్లీలో గుట్కా తిని వస్తారు. అసలు రోడ్స్ పక్కన పెట్టు, కంట్రీ పక్కన పెట్టు, ఇవన్నీ దూరికి బాధ. సోషల్ మీడియా చూడు ఎంత గందా అయిపోయింది. నీ ఇష్టం, నువ్వు ఎవడి గురించి అయినా వాగు, నీ ఇష్టం వచ్చినట్టు వాగు, ఎవడి ప్రైవసీ గురించి అయినా మాట్లాడు, ఎవడి పెళ్ళం గురించి అయినా మాట్లాడు, నీ ఇష్టం. సో ఇండియాలో అన్ని ఉన్నాయి, ఒక్క సివిక్ సెన్స్ తప్ప. ఈ ఒక్క క్వాలిటీ మనం ఇంప్రూవ్ చేసుకోలేకపోతే ఫ్యూచర్ లో ప్రతి ఒక్క కంట్రీ కూడా ఇండియన్స్ ని గెంటేస్తుంది.